మార్చిన కానీ ఏంటి సాగలేనట్టే మాకు గట్టి పనులకు ఏం కాదు ఇక్కడ అంత మంచిగా లేదు ఎక్కడ లేదు సాగా మంచిగా లేదు ఇట అంత గడ్డి కొరుకుతుంది ఇక్కడ లేదు అంత గడ్డి నేను అట్లే మన్ను ఎండిపోయిన ఉండా ఎక్కడేం గట్టిలేదానా నీకు ఇంకెవడే దొరకలేదా అవరో బాడుకో నీకు సిగ్గు లేదురా బర్రెలు కట్టేస్తా బర్రెలు ఎక్కువ ఉంటావు 5 ఏళ్ళ పొద్దు అవుతుంది నీ పెండ మీకు పెట్టిపోయి లేచిపోయి ఎవరికైనా చూసుకుంటే గీదెవరోగవరా నీకు ఓ ఆడదానా నువ్వు చేయబట్టి కొత్తగా వచ్చిన కోడని నేర్చుకుంటారు అదే కోడని ముంగట ఏ ఆడదాని ఇజ్జత్ తీస్తావే ఒక్క ఆడదాని ఇజ్జత్ పోతే అందరు ఇజ్జత్ పోద్ది అబ్బా ఏమాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ ఇండ్లల్లో నా అంత పతివతనే లేదు సాంప్రదాయిని ఎండ చల్లగుండా 3:30 అయింది కానీ ఇంకా పొద్దు అంగుతలేదు ఇప్పుడు పొద్దు పడిచినట్టు కొడుతుంది సుర్ర ఈ పంత మంట మండబట్టే కుండలు పెట్టి ఉడకబెట్టినట్టు అవుతుంది తింటుంటే సార్ కరెంటు పాడుగాను కరెంట్ ఏమి ఉంటలేదా కూలర్లు నీళ్ళు వేసుకొని మంట పెట్టుకుందామంటే మూడ కొడుకు పట్టవాటిలు వచ్చిన దుకాణాల కానీ ఉద్ధరిస్తాడో ఇయ్యడో ఎట్లనే చేసి బుద్రకిచ్చన్న తెచ్చుకోవాలి చేతిలో టమాటాల పిల్లగా ఇన్నే ఉన్నావా ఏమైందో మరికి మందులేని కడ అయినావు నడితావులా బరికించుకొని ఎట్టిస్తున్నావు టమాటాలు 60 ఏంది 60 ఇవన్నీ టమాటాలు అసకర్ర ఉన్నాయి 60 ఇస్తానని వాడితివి ఓ 10 5 ఎక్కువ తీసుకోవాలి కానీ 60 అటు 60 ఇవన్నీ టమాటాలే నాన్న ఇక చూడు నీ దవడలు ఎట్టున్నాయి పట్టున్నాయి ఏమిటండి మీరు మాట్లాడేది ఇవన్నీ టమాటాలే నా పిల్లగా మరి ఏంది ఇక చూడు అంత ఎట్టున్నాయి ఎగ్గిదాన్ని టమాటా అంటారు చెప్పు ఏ ఉక్క కూరంగా అధ్వానం చెప్తాను అంగట్లకు పోతే 30 రూపాయలకు కుక్కని కొడితే కుయ్యమంటాను 60 అటు 60 ఎందుకో ఈ పిల్లగా గిట్ల చెప్తావు నీ టమాటాలు చల్లకుండా పారేయకుంటే ఏం చేస్తావు వేలకు నా సైడ్ ముసల్లానికి అమ్ముతావా ఎందుకు వారేస్తాను కొంచెం కొను లేకపోతే లేదు కొంటేనే అడుగుతాను నా కిలోకి ఎత్తాను ఎందుకు కారెత్తాను అంటే అవి ఖరాబ్ అయిన కాయలతో ఇవి ఖరాబ్ కదా ఇంకేమున్నాయి చూంచు బీరకాయ వంకాయ బెండకాయ మరి పైసలు అయితే ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇస్తా పైసలు లేకపోతే ఎట్లా కొన్న మొక్కమేనా ఇవేంది పాడుగాను నేను ఎప్పుడన్నా కొన్నాను అచ్చపోయేటో నట్టుగా నడుపుకొని తినబడుతుంది ఏం చెప్తాం ఈ కారం తక్కువ దుకాణం పెడితే అచ్చ గిరా కట్టే పోయినారు నువ్వు కాకపోతే ఇంకా ఫస్ట్ అంత మంది వస్తారు ఇవ్వకుంటే వాడినే కానీ నాకైతే అద్దెక్కలాంటి టమాటాలు అయితే దొరికినాయి అబ్బా బద్మాషిదానా వేసుంటే ఆడిదానికి కదని అని బొంకిచ్చి బొర్రేసి అంత మంచిగా లేవు పాడున్నాయని కింద వారేసి మళ్ళీ ఏరుకుంటావు నీ కూటలు గడిపోయిన బట్ట మా అన్నవాడ ఏమిటికి బతుకుతానవా బుచ్చగల బతుకు బతుకుతాన్నావు అన్నీ కట్టినాయి ఊరు మీద అన్నీ అట్టుకునే రావాలి అచ్చటోని పోయేటోని బెదిరించుడు పట్టుకొని పోవడం అనుకొని తినడు కమ్మగా తీయగా నీ పాడుగా నా పెళ్ళము లేచిపోయి 4 సంవత్సరాలు అవుతుంది నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఎన్ని రోజులని ఇట్లా ఎల్లబోసుకోవాలి అంటే ఎవరన్నా దొరికితే మంచిగుండు ఎవరన్నా దొరకకపోతారా ఏంద్ర నీకేం పుట్టింద్రా పాడకావేమో నాకు ఎదురు నిలబడతాను నువ్వు గుడ్డెలుగు మొక్కపోడా నడువు నేను పోవాలి అగో ఏం పుట్టిందో నీకు గత్తరా చెప్పు చెప్పాడు తప్పుతా నేను వచ్చా మన్ను ఇదేమేసమే ఓ బాడకావు నీ పెన్ను లేచిపోయి 5 ఏళ్ళు అవుతుంది లగ్గం చేసుకుంటే ఏంద్రా ఎదురైన ఆడదాన్ని అలా చూస్తాను వచ్చపోయి ఆడదాన్ని
నేను ఇట్లా మాను నా సొంటి లేదారా నీకు స్వీటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వెంత బాగుంటావో తెలుసా? సీట వచ్చిన సీటు బాడుకో చెప్పు చీపురాడు చంపుతా నేను ఇట్లా మాను చెప్పు చీపురాడు చంపుతా నేను ఇట్లా మాను. యాడ దొరికింది సంతరా ఇదే? ఒక్కసారి అద్దంలో చూసుకొని ఎంత బాగుంటుందో తెలుసా? మన ఇద్దరి కలయిక ఎంత మంచిగుంటే తెలుసా? ఈడి జోడు మస్తు కలిస్తే తెలుసా? నోట్ల ఊరలో తెచ్చబెట్టిపోతా తెలుసా? నోట్ల ఊరలో తెచ్చబెట్టిపోతా తెలుసా? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఇట్లా మాను గంతికన్నా నీ పెండం దిగపోయింది కాదురా గంతికన్నా నీ పెండం దిగపోయింది కాదురా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. గట్ల అన్నకు స్వీటీ నన్ను బాడుకావు నేను తెగిన చెప్పు పట్టని చంపుతా లేకపోతే చెప్పు దిగ నగరని చంపుతా నా జోలికి రాకు వినబడ్డదా? నీకు ఎట్లా కనబడతాను నేను పోరు లెక్కన పరిగాసుక మాడుతున్నావు నాతోటి. ఎవరైనా చూస్తే ఇజ్జత్ మానం సిగ్గు పోతుంది. గట్లు ఉంచు ఆ నోట్లు ఉంచు గీ పోరుతంతనం నీకు మానం వస్తుందిరా. మీరు ఎట్లున్నారు? ఈ వయసులా మీకు లవ్వులు గివ్వులు ఎందుకు? ఈ ఇరిగిపోయిన కన్నాద్దాలు పెట్టుకొని ఓ ఇట్టి టెంట తిరుగుతాను మేము ఊరందరూ ఉంచినా కానీ నీకు మానమే రాదు. గట్ల అన్నే బుజ్జి నేను ఇట్లా మనగా పోరించినా కూడా మానం వస్తలేదు నీకు. స్వీటీ ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకా. నీతోటే నా జీవితం. నువ్వే ఎప్పుడు నీ ఎంబడి నేను ఎప్పుడు నీ ఎంబడి తింటా. చిరంత నా గురించి ఆలోచించు స్వీటీ. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. బాగా అయిన వాళ్ళు అత్తపై ఆడదాన్ని చూసుకుంటా సీటు గీట అంటాను. ఏవతో మంచిగానే పనులు అలగొడతాయి చెప్పు పట్టి నీ దొంగ దినాలు కాదు. సపన మామిడికాయలు ఇస్తానన్నది ఉన్నదో ఇంటికాడ తొప్పన్న పెడదామంటే మామిడికాయలు కరువు అయినాయి. తొక్కకాయలు అయితే దొరుకుతలేవు. అందరూ పెట్టుకున్నారు ల్యాప్ అయిపోతు. ఏం చేయాలి అని చదువుకున్న చేయాలి. కారపొడి పెట్టించురా అయితే పసుపు అయింది కానీ తొక్క అయితే పెట్టుకోవాలి. తొక్క పొడి పెట్టి అయిపోయింది. ఆనకాలం దగ్గరికి రాబట్టే సపన ఈయన కూర్చున్నావా? ఈ చెట్టు కింద కూర్చున్నావు అయితే కానీ నీ దగ్గరికి మామిడికాయలకు వచ్చినా మామిడికాయలు ఇవ్వవా? తొక్కుకాయలు ఇస్తానంటివి కదా. ఆ రోజు ఇస్తానంటేనేమో రాలే. ఆల్రెడీ భయాన పెట్టిపోయిండు. అయ్యో భయానా నేను చెప్పినా చెప్తే మళ్ళీ భయాన పెడితే నా మందం ఈ యొక్క 10 కాలనన్నా 10 గాళ్ళ లేవు ఏం లేవు. భయాన పెట్టిన వాళ్ళకి తెలుస్తా నన్ను ఊకుంటారా? లేవు పో. ఆ రోజు రమ్మ అంటేనేమో రాలే కానీ ఇలా తింపుకుంటూ వచ్చినవా వచ్చిందండి వయ్యారి. అయ్యో ఏమో లేవు పో గివ్వు పో అని పడితే ఏమన్నా పుక్యానికి ఇస్తానవా? ఖరీదుకైనా నువ్వు ఇస్తానంటే వచ్చా నీటికి లేకపోతే నేనేందుకు అత్తవు? నీటి మొక్కన ఏమిటికి రాకపోదు ఇటు. నేను ఇయ్యందా నేను ఎందుకు వచ్చినావు? ఎన్నిసార్లు ఇయ్యలేదు? ఎప్పుడన్నా ఇచ్చినా అన్నావా? ఇకేంది పాడుగాను పెట్టేగల చేయగాని పెద్దనాళ్ళకి ఏమో పుట్టిందట. గట్టున్నది నీ కథ. పొద్దుగాలేసి నీ ముఖం చూసినా ఉప్పాన ఉట్టట్లేదు. మంచిగానే ఉండవు తీ. పోకపోతే ఉండటానికి వచ్చింది ఇంకా ఈ మాట మామిడికాయలు కొనేదాట పైసలు ఇచ్చేదాట ఈమెకట చెట్టు మామిడికాయలు ఇయ్యన్నట తీసినారది. ఇంకేమన్నదా చెప్పు. వదల బొమ్మాలి వదల. ఏంద్ర ఏమో నా చుట్టూ తిరుగుతానో బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు. ఈ సోపు పాడైపోను. ఇవన్నీ నాకెందుకు చూపెడతానవరా? అయ్యో అద్దాలు మంచిగానే ఉన్నావు గుడ్డేరుకు పెట్టినట్టు. ఏంటి సార్ అది? మంచిగానే ఉన్నావు గుడ్డేరుకు పెట్టినట్టు. ముఖం పాడైపోను. జరగటు బ్యూటా నువ్వంటే నాకు బాగా ఇష్టం. ఏయ్ బూటీ గీటీ అంటే చెప్పందుకొని సంపుతా మూతి పనులని రాలాడ బాడుకావు. బూటీ గీటీ అంటే చెప్పందుకొని సంపుతా మూతి పనులని రాలాడ బాడుకావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎట్ట కనబడుతున్నారా నీకు నేను ముసలోడు ఏంది గదాన్ని చుట్టూ తిరుగుతుండు? వీనికేం రోగం పుట్టింది? బ్యూటీ
నువ్వు చెప్పుతోటి చీపుడుతోటి కొట్టుడు ఎందుకు? నీ మనసుతో కొట్టరాదు, మనం ఒకటైదాం, ప్రపంచం మొత్తం తిరిగేద్దాం. నువ్వు ఎప్పటికైనా నా దానివే, ఎప్పటికైనా నీవాన్ని. మన ఇద్దరం ఒకటైతే వేరే లెవెల్ ఉంటుంది. అది జరంతను చూసుకో బ్యూటీ. కనబడుతుంది నేను చూస్తే లెవెల్ ఉంటుందో, వేరే లెవెలే ఉంటుంది. నీ లెవెల్ ఏంది, నా లెవెల్ ఏంది? ఎక్కువ తక్కువ మాట్లాడితే చీర పోగులేస్తా, అడ్డం పొడుగు ఎరికేనా? ఏం బల్బ్ మాట్లారా? నీ కంటెనా ఊరోళ్ళందరికీ ఆగబెట్టిపోతూ, నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా బాడుకావు నన్ను ఇవరకు ఎదిరించిన మొగోడు ఉన్న అర్రే ఊళ్ళే, ఎదురువాడు మాట్లాడినోడు ఉన్న అర్రేవాడన్నా, నన్ను తాకి చూడు, తాకి చూడు, తాకి చూడు. నిప్పు నువ్వు ఎరికేనా? అయిపోయినా ఈ మల్లమ్మంటే బాడుకావు. నీ నాలుకన అక్కల గుంజా ఎట్లా బుద్ధి అవుతుందా నీకు? ఈ నిప్పునే నేను చేసుకోవాలనుకుంటానా. ఈ నిప్పే నాకు కావాలి. పారా నీ ఇంటికి పెడతా పని, వేరేటోళ్ళొద్దు, ఈ నిప్పే నాకు కావాలి. నీ ఇంటికి పెడతా పని కావాలి. నేనా? నీకని ముఖం ఎట్టుందిరా? అందం సందం లేనోడు సంత కావాలి పోయినట్టు, బాబా మరే లక్ష్మీపురం మంచిగానే ఉన్నది. ఒక్కసారి నన్ను రాత్రి నువ్వు పడుకున్న తర్వాత నన్ను గుర్తు చేసుకో. ఏమిటికి? నేను ఎట్లుంటావు నీకు తెలుసు. పొద్దున దాకా చూస్తా, రాత్రి కళ్ళకి వచ్చేటట్టు నువ్వు గుడ్డేలుగున్నట్టు. నీ నోటమా అన్నవాడ జరుగు పాడకావు. బ్యూటీ, ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్వు. నేను మంచి మొగలకే వాళ్ళలేదు, నీకు పడతాను రా తుట్టగా. అది మనిషి హద్దు బ్యూటీ. ఇది ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, సరేనా? గట్లా సిగ్గుమానం తెచ్చుకొని బుద్ధి కచ్చి బతుకు. బ్యూటీ, ఒక్కసారి ఆలోచించు. ఐ లవ్ యూ బ్యూటీ. నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకా. ఐ లవ్ యూ. ముసలోడా, నీకైనా మానం ఉందా? మొగుడు చచ్చిపోయి 3 ఏళ్ళైనా అవుతలేదు, గదాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నా బాధ నేను పడతాను తల్లి, నీకెందుకు? ఇంకో పెళ్ళానే వేసుకోవచ్చు కదా, మందులా చేసుకుందామనే కదా ఇప్పుడు ఈ ప్రయత్నం. ఊరి మీద పడి ఊర పందులక తయారవుతున్నావు. గా మొగుడు చచ్చిపోయిన కదా, నీకెందుకు? వరేమనరు. ఎవ్వరేమనరు. నువ్వెప్పుడో చెప్పు దెబ్బల పాలవుతావు గానీ నీ ఫ్యూచర్ ఏందో నాకు కనబడుతుంది. జాగ్రత్త ఉండు, ఊరోళ్ళకి కనిపించకు. ఎవ్వరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఐదారు రోజుల నుంచి ఎండ వచ్చి వెళ్ళండి పట్టించుకొస్తే మంచిగా ఉండు, కానీ అది అన్ని మిరపకాయలు పడుతుంది. మరి గిర్ని కాడ ఎంత లైన్ ఉన్నదో ఏమో. మొన్న పోతేనే ఆడికెళ్ళి ఈడు దాకా తట్టిండ్రు మండి. మళ్ళీ దగ్గరికి పోయి కొన్ని జొన్నలు నరకచ్చుకుంటే అంబలి కాసుకోవచ్చు. తగ్గి తెస్తాను ఉన్నదే గుడ్డలు రెక్కంటే ఇంకా ఇది గోంగేసుకొని వస్తాను త్వరలకెళ్ళి మంది సంస్థలకు ఏళ్ళ కావాలి. చెప్పండి రా, వాళ్ళకన్నా దొరికితే చెప్పు మరి చంపుతారు ఇద్దరు. బైగన్ అమ్మో, మీరిద్దరు చేసే బాగోతం మీదారా? ఊరందరికీ చెప్తా ఆగు మీ సంగతి. చెప్పిన తర్వాత మీ సంగతి ఏర్పడుతుంది ఆగు. ఇంక ఇది ఇంట్లోనే జొన్లు బుక్కుతాను, ఇంకా నాకట జొన్లు పెడుతుందట. అన్నది ఇంకా ఇంకెంతసేపటికి వస్తుంది ఏంది? ఎంతసేపు చూడాలి? టెన్షన్ భరించలేకపోతున్నా. ఎప్పుడు వస్తుంది? ఏడవేంటి ముందు కొడుకు ఎక్కలేడు కదా, ఈ ముందు దినాలుగా
రాయసంటే దాన్ని లక్కని చేసిండు వాడుకావు. ఏం చేసుడు? ఎవ్వలకు చిక్కని దాన్ని ఈయనకి చిక్కుతి. ఏం చేస్తాం? ఎన్నడో నాడు ఎక్కడో అక్కడ బొర్ర పడక తప్పదు కదా. ఇడ మునిగిట్టు మరి. వచ్చిన కానీ ఏంటి జాగలేనట్టే గట్టి పనులకు తీసుకు ఇదంత మంచిగా లేదు. ఇడ మంచిగా లేదు. ఎక్కడ లేదు జాగా మంచిగా లేదు. ఇట అంత గడ్డి కొరుకుతుంది. ఎక్కడ లేదు అంత గడ్డి కొరుకుతుంది. అంత చిట్ట పెడుతుంది. నీకు మంచి జాగే దొరకదు కదా. ఇది మంచి ఇంతకంటే మించిన జాగా మన ఊళ్ళో లేదు. ఎందుకు లేదు? నీకు తిరిగా శాత కాక నీకేం శాతం అవుతుంది? కాదు నన్ను మా అయ్యోటి శుభం అని మంచిగా నేను పెళ్ళి తయారైతే గడ్డి కట్టుకురాపో, ఎడ్లకు బర్రెలకు గడ్డి లేదు, తోకలేదు. అవ్వ నాకు పన ఏందులో పర్రపర సపడుతుంది. కొండశిలో పాము అయింది. అరే సప్పుడు బాగుతుంది. ఇదేది పెద్ద పామే. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వెళ్ళన్నా మళ్ళన్నా రారి ఇక్కడ కొంపలు అంటుకపోతే రారి ఎప్పుడు వచ్చి పడవుతున్నాడు కదా. ఇంకా రాయి లేదు అసలు. ఇల్లు వేస్తాడు. ఓ మళ్ళా వెళ్ళన్నా రారి తొందర రారి. ఓ మళ్ళన్నా మీ కథ ఇక్కడ ఏం కొత్త? నేను అవతల కనొచ్చి ముండొకడికి కూర్చున్నాడు. అటుగానే గుసగుస పెట్టుకుంటానవి. గుట్టిగా లేదు. నేను అట్లా మన్ను ఎండిపోయిన ముండా ఎక్కడేం గచ్చిలేదానా? నీకు ఇంకెవడే దొరకలేదా? అవరో బాడుకో నీకు సిగ్గు లేదురా? బర్రెలు కట్టేస్తా, బర్రెలు ఎక్కుంటావు. 5 ఏళ్ళ పొద్దు అవుతుంది నీ పేద విడిచిపెట్టిపోయి లేచిపోయి. ఎవరినైనా చూసుకుంటే గీదెవరో గారు నీకు. ఓ ఆడదాన నువ్వు చేయబట్టి కొత్తగా వచ్చిన కోడలు నేర్చుకుంటారు అదే కోడళ్ళ ముంగట ఏ ఆడదాని ఇజ్జత్ తీస్తావే? ఒక్క ఆడదాని ఇజ్జత్ పోతే అందరు ఇజ్జత్ పోద్ది. అబ్బా ఏమాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ ఇండ్ల నా అంత పతివతనే లేదు. అబ్బబ్బబ్బా ఏం నీతులు చెప్పుతానో పోషవ్వ. మొన్న నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక నేనే చూసినా కదా. నువ్వు కూడా ఇదే బాపతి కదా. నువ్వు ఎవరు చూసేవారనుకున్నావో పాపమైన నా ఇంటికి ఎన్నడు రాలే. ఇక చాలు నువ్వు జొండ్రు పెడతావని అత్తే 50 లోపలనే జొండ్రు బుక్కుతానవా? నాకేం జొండ్రు పెడతావని నేను బయటకు వచ్చిన. అబ్బా ఏం నీతి మంత్రాలు తల్లి. సంసార్ లెక్క చెయ్యి అని చెప్పేసి నీ బతుకని చెప్పేసి పోతే ముఖం మీద ఇదేం పనే నీకు? నేనేం తప్పు చేసిందే? ఏదో మేము అట్టిగానే గుసగుస పెట్టు నీ గత్తె రాను. ఇంకేం సోకులే నీకు మొగుడు చచ్చినాక గివిని పట్టుకున్న వాడు ఎట్లున్నాడు భూమికి భారం. ఇటు దీన్ని మెయింటైన్ చేస్తాను, ఇటు దాన్ని మెయింటైన్ చేస్తాను. నీ బగ్గు చేయడా. ఇంకో ఇది పెద్ద నీతులు చెప్పింది. అదంటే సంసారాట. ఇగో సాపిని పనులు అలగొడతా. నేను గసంటి దాన్ని కాదు వినబడ్డదా? లగ్గమే గిన్నె పొద్దు అవుతుంది. నా మొగుడు ఎక్కడున్నాడో కానీ ముదిగాడి సంబంధం పోడు. నాకు గసంటి లెక్కలు ఇప్పుడే కాదు, నాకు ఏ నడుచుంటూ లేవు. నాకు సంబంధం ఉన్నదని చెప్తారా? సిగ్గు లేదా బావుకారు కూర్చున్నారా? వచ్చిన మన్ను వాడా సార్లు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివప్రసాద్ 96 యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న బెల్ గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్.